ఆదివారం రోజున పెద్దపల్లి పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ రాజకీయాలలోకి సంపాదించుకోవడానికి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని, సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తన ఉద్యోగానికి అక్టోబర్ 28 రోజున రాజీనామా చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని, నన్ను ఆశీర్వదించి గెలిపించిన మీరు కూడా గెలిచిన వాళ్ళు అవుతారని అన్నారు. మరి రాయాలి అంటే అసలు ఈ శాసన మండలి యొక్క ఆవశ్యకత ఏంటి? ఇప్పటి నుంచి మనకు ఎన్నికలు ఇంకొక 4 నెలలు ఉన్నాయి. 4 నెలలు. మార్చ్ లాస్ట్ వీక్ లోపల మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి నుంచి చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక 4 మిత్రులు ఛాయ్ తాగేటప్పుడు ఛాయ్ స్టాల్ దగ్గర చర్చ జరుగుతుంటుంది. ఒక 10 మంది మిత్రులు దావత్ చేసుకుంటున్నప్పుడు దావత్ చేసుకునేటువంటి దగ్గర చర్చ జరుగుతుంది. ఒక ఫంక్షన్ హాల్, ఒక మ్యారేజ్ చర్చ జరుగుతుంది. మరి చర్చ జరిగినప్పుడు ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దయచేసి ఎట్టి పరిస్థితుల లోపల మర్చిపోదు. బికాస్ ప్రసన్న హరికృష్ణ ఇస్ యువర్ ఫ్యామిలీ మెంబర్. ప్రసన్న హరికృష్ణ ఇస్ ఏ ఫ్యామిలీ మెంబర్. మీరు ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తిని ఇప్పుడు కానీ భవిష్యత్తు లోపల కానీ ఎప్పుడైనా కానీ ఒక పార్టీ లోపల ఎట్టి పరిస్థితుల లోపల చూడకండి. ఈ రోజు వరకు అయితే ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ టిల్ నౌ. ఈ రోజు నాటికి నాకు ఎలాంటి పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ లేదు. ఒకవేళ భవిష్యత్తు లోపల నేను ఏదైనా పార్టీ స్టాండ్ కనుక తీసుకుంటే ఆ పార్టీ స్టాండ్ మీరు చూడదు. దయచేసి కేవలం ప్రసన్న హరికృష్ణ మాత్రమే మీరు చూడండి. ఎందుకు అంటే ప్రసన్న హరికృష్ణ అనేటోడు మీ ఓడు కావాలి, మీ ఓడు. మరి మన ఇంట్లో మన తమ్ముడు మన అన్నను నిలబడతాడు. మన తమ్ముడికి మన అన్న ఓటు వేయాలంటే మనం పార్టీలను చూస్తామా? చూద్దామా? మన సొంత తమ్ముడికి సొంత అన్నకు ఓటు వేసి గెలిపించడానికి పార్టీలను చూసి ఓటు వేద్దామా? రైట్. సో కాబట్టి దయచేసి నా కోణం లోపల అలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పేసి మీ అందరినీ అడుగుతున్నాను, మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఏదైనా వేదిక పైన మీరు కలిసినప్పుడు చర్చించినప్పుడు ఈ శాసన మండలి అవసరమా? నాకు మొన్న జగిత్యాల లోపల ధరూర్ క్యాంప్ గ్రౌండ్ లోపల వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి సార్ ఆల్రెడీ శాసనసభ ఉంది కదా, మనం ఎమ్మెల్యేస్ గెలిపించి పంపిస్తున్నాం కదా, మళ్ళీ శాసన మండలి ఎందుకు? జీతాలు బొక్క కదా, టైం వేస్ట్ కదా, అనవసరపు ఖర్చు కదా అని చెప్పేసి అతను నన్ను ఒక ప్రశ్న అడిగింది. నేను చెప్పిన ఎస్, ఒక ఫ్యామిలీ లోపల తల్లిదండ్రులు ఉంటారు, 3-4 పిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు కాగానే ఉన్నటువంటి ఆస్తి పంచుకోవడమా లేదా కొన్ని సంవత్సరాల తర్వాత పంచుకోవడమా జరుగుతాం. అదే ఒకవేళ ఆ ఇంటి పెద్ద ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తే, ప్రాపర్గా కోఆర్డినేట్ చేస్తే ఆ కుటుంబం విడిపోయే అవకాశం ఉంటుందా? ఉంటుందా అండి? పట్టభద్రుల ఎమ్మెల్సీ దృష్టికి మీరు తీసుకెళ్లారా? తీసుకెళ్లారా? రామగిరి ఖిల్లా సాక్షిగా చెప్తున్నా, మార్చి 30, 2025 తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి ఎలక్షన్స్ వచ్చినప్పుడు 6 సంవత్సరాలకు ఒకసారి కనబడే పదవి కాదు. ప్రతిరోజు పట్టభద్రులకు అందుబాటులో ఉండేటువంటి పదవి అని ప్రసన్న హరికృష్ణ మార్చి 30 తర్వాత మీ అందరికీ చూపిస్తారు. Yes, we have
సో మెనీ ప్రాబ్లమ్స్. మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ